ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి అక్టోబర్ 21, 22 తేదీల్లో ఒక నిప్పు లాంటి రహస్యం బయటపడబోతుంది. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, వీరి గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో ఊహించని అదృష్టం మీకు కలిసి రాబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ తలరాత అనేది ఈ సమయంలో మారబోతుంది. గురువు అనుకూలత వల్ల ఏ ప్రయత్నం చేసినా మీరు సక్సెస్ అవుతుంది. ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి మీ శ్రమకు గుర్తింపు లభించబోతుంది. వృత్తి వ్యాపారంలో ఎన్నడూ చూడని లాభాలు చూడబోతున్నారు. ఈ సమయంలో మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకోబోతున్నాయి. మీ యొక్క తలరాత పూర్తిగా ఈ సమయంలో మారబోతుంది. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీ యానం, ఇంకా మరెన్నో సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యకైనా గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. గురూజీ వాసుదేవ్ గారు. వీరి సెల్ నెంబర్ 8688575793. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా పరిష్కారం చెప్పబడును. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ధనుస్సు రాశి వారికి మాత్రం ఈ సమయంలో అదృష్టం కలిసి రాబోతుంది. ఎందుకంటే ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో కొన్ని అద్భుతాలు రాబోతున్నాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో విజయం లభించబోతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ధనుస్సు రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు చాలా నిజాయితీ పరులు. దానివల్ల కొంతమంది అయితే వీరిని ఇష్టపడుతూ ఉంటారు. ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. ధైర్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా ధైర్యంతో చేస్తారు. పెద్దల సలహాలను వీరు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. పెద్దల పట్ల కూడా వీరు అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు. ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారు పట్టుదలను కలిగి ఉంటారు. కార్యరంగంలో వీరు దూకుడుగా ఉంటారు. వీరి జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, నష్టాలను, బాధలను పడతారు. ఏ పని చేసినా వీరు ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే వీరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అధికంగా కష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేస్తారు. కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు, వీరు ఆపదలో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా వీరికి సహాయం అనేది చేయరు. ఈ రాశి వారు ఎవరినైతే అమితంగా ప్రేమిస్తారో వారే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు. ఈ రాశి వారు ఏదైనా సరే, ఎంత పెద్దవారితోనైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. అలాగే వీరు దైవాన్ని కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. పూజలు, దానాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీరు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే
ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి అక్టోబర్ 21, 22 తేదీల్లో ఒక నిప్పు లాంటి రహస్యం అయితే మీకు ఈ 2 రోజుల్లో తెలియబోతుంది. ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో విపరీతమైన అదృష్టం మీకు కలిసి రాబోతుంది. ఈ సమయంలో అయితే మీకు గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పనిలో మంచి లాభాలు రాబోతున్నాయి. మీకు మీ జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. డబ్బు పరమైన సమస్యలు తొలగిపోతాయి. డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది. ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో ముందుకు సాగుతాయి. ధైర్యం పట్టుదలతో మీరు ముందుకు అడుగులు వేయండి. కొత్త కొత్త అవకాశాలు కూడా ఈ సమయంలో మీకు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే ఖచ్చితంగా మీకు లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి గురువు అత్యంత అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేసే వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి. మీరు కోరుకున్న వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. అదేవిధంగా జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. మీ ప్రేమ బంధం ఈ సమయంలో మరింత బలపడుతుంది. ఒకరిని ఒకరు మరింత అర్థం చేసుకుంటారు. జీవిత భాగస్వామితో మీరు సమయాన్ని గడపడం వల్ల వారి యొక్క ప్రేమ మీకు దక్కుతుంది. కుటుంబ సభ్యులతో మీరు ఈ రోజుల్లో చాలా ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే అక్టోబర్ 21, 22 తేదీల్లో ఒక నిప్పు లాంటి రహస్యం అయితే మీకు ఈ సమయంలో బయటపడబోతుంది. ఈ సమయంలో అయితే ధనుస్సు రాశి వారికి మాత్రం మీ చుట్టూ కొంతమంది వ్యక్తులు అయితే ఉంటారు. అంటే వారు ఎప్పుడు మిమ్మల్ని డౌన్ చేయాలి, మీరు ఎదుగుతుంటే ఓర్వలేకుండా వారు మీ జీవితంలో మీరు కింది స్థాయికి ఎప్పుడు వెళ్తారు, మీ ఎదుగుదల ఎలా ఆపాలి, మీకు ఎలా నష్టాలు చేయాలి, ఎలా మిమ్మల్ని కష్టాల పాలు చేయాలి అని వారు ఆలోచిస్తూ ఉంటారు. వారు మీ చుట్టుపక్కలే ఉంటారు. వారు మీ నాశనాన్ని కోరుకుంటారు. మీరు ఎదుగుతుంటే ఓర్వలేకుండా ఉంటారు. అయితే అటువంటి వ్యక్తులు అయితే మీ చుట్టుపక్కలే ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు అందరినీ నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోకండి. ముఖ్యంగా RS అనే అక్షరాలతో ప్రారంభం అయ్యే వ్యక్తులతో మీరు ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైతే మీరు వారికి దూరంగా ఉండండి. మీరు ఏ పని మొదలుపెట్టినా సరే వారికి మీరు చెప్పకండి. ఆ పని పూర్తి అయ్యే వరకు ఎవరితో మీరు చెప్పకండి. ఈ సమయంలో మీకు శత్రువులు అధికంగా ఉంటారు. అయితే ఈ సమయంలో మీరు ప్రతి శనివారం రోజున ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళండి. 9 ప్రదక్షిణాలు చేసుకోండి. దీపారాధన చేయండి. హనుమాన్ చాలీసా నిత్యం పఠించండి. ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. శత్రువుల నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది. మంచి ఫలితాలు పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.